హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కొలువై ఉన్న శ్రీ ఆదికేశవ ఎంబర్మన్నార్ స్వామి దేవాలయం గురించి చూపిస్తాను. సాధారణంగా ఈ గుడిని కోవెల గుడి అంటారు. సుమారు 230 సంవత్సరాల పూర్వం 1786వ సంవత్సరంలో శ్రీ పుప్పాల రమణప్ప నాయుడు గారు శ్రీమాన్ రామానుజాచార్య స్వామి వారి కోరిక మేరకు మద్రాసు సమీపంలోని శ్రీ పెరంబదూరు ఆలయ సాంప్రదాయాన్ని పాటిస్తూ నరసాపురంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. కనుకనే ఇప్పటికీ తమిళ సాంప్రదాయం ప్రకారమే ఇక్కడ పూజలన్నీ జరుగుతాయి. ఇదిగో స్థల పురాణం. వైష్ణవ మత ప్రచారకులైన శ్రీ రామానుజులు సాక్షాత్తు ఆదిశేషుని యొక్క అవతారమే అని అంటారు. ఆయన జీవించి ఉన్నప్పుడే ఆయన విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించబడింది. తిరుమలలో ఏ విధమైన సాంప్రదాయం ప్రకారం పూజలు జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా ఉత్సవాలు, పూజలు నిర్వహిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు, రామానుజుల బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారట. ఈ గుడి ప్రాంగణం చాలా పెద్దదవడం వల్ల చాలామంది పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలు ఇక్కడ నిర్వహించుకుంటూ ఉంటారు. మన యొక్క పూర్వపు గుడులు, దేవాలయాలు, ఆ ప్రాంగణాలు, గోపురాలు చాలా ముచ్చటగా ఉంటాయి కదండి. ఇదిగో ఇక్కడ ఎవరో క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించిన వీడియో చేసుకుంటున్నట్టున్నారు. దేవాలయ ప్రాంగణం చాలా స్వచ్ఛంగా, చాలా నిర్మలంగా, ప్రశాంతంగా ఉందండి. రామానుజాచార్యుల గురించి తెలుసు కదండి. రామానుజాచార్యుల యొక్క గురువుగారు రామానుజాచార్యులకి చెవిలో అష్టాక్షరిని ఉపదేశిస్తూ ఇలా చెప్పారట, ఇది ఎవ్వరికీ తెలియకూడదు, ఇది ముక్తినిచ్చే మంత్రం అంటూ. అయితే రామానుజాచార్యులు గోపురం పైకెక్కి అందరికీ వినపడేలా అష్టాక్షరిని చదివారట. ఏమిటి పని అని గురువుగారు అడిగితే, నాతో పాటు అందరికీ ఈ మంత్రం ముక్తినిస్తుంది కదా, అందుకే అలా చేశాను అన్నారట. ఎంత గొప్ప నిస్వార్థ తత్వమో చూడండి. ఆయన అంత గొప్ప సమతామూర్తి కనుకనే ఇప్పటికీ ఎన్నో చోట్ల పూజలు అందుకుంటున్నారు. ఒక్కసారి మనం కూడా అష్టాక్షరిని పఠిద్దాం. ఓం నమో నారాయణాయ. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామివారు. వైష్ణవ దేవాలయాల్లో సాధారణంగా ఆంజనేయ స్వామియే ఆ గుడిని పరిరక్షిస్తూ ఉంటారు. స్వామివారి ఉత్సవాలు జరిగినప్పుడు మొదటగా ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చిన తర్వాతనే, ఆంజనేయ స్వామిని కటాక్షించిన తర్వాతనే ఉత్సవానికి వెళుతూ ఉంటారు. ఇదిగోనండి కోనేరు. దీనినే పుష్కరిణి అంటారు కదా. దీని పేరు అనంత పుష్కరిణి అట. అనంతుడు అంటే ఇంకెవరు? ఆదిశేషుడు. మరి ఆదిశేషుడు అవతారమేగా శ్రీరామానుజుడు. ఇప్పుడంటే పుష్కరిణి ఇలా ప్లెయిన్గా ఉంది, కానీ ఒక్కొక్కప్పుడు తామర పుష్పాలతో కళకళలాడిపోతూ ఉంటుంది.
ఏ మాటకు ఆ మాట నిర్మోహమాటంగా చెప్తున్నానండి. వైష్ణవ దేవాలయాల్లో ప్రసాదాలు ఆహా ఏమి రుచి! అందులోనూ కోవెలగుడి చక్కెర పొంగలి ప్రసాదం యొక్క ప్రశస్తి నరసాపురం వాస్తవ్యులందరికీ తెలుసు. ఈ దేవాలయం నుంచి బయటికి వెళ్ళగానే ఇప్పటికీ ఇక్కడ దేవాలయాన్ని నిర్మించిన పుప్పాల రమణప్ప నాయుడు గారి దేవిడి ఇక్కడ మనం చూడొచ్చు. దేవిడి అంటే ఇంటి యొక్క పెద్ద ప్రాంగణం అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.